మాకైతే తెలియదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఆయన పని సంపూర్తిగా చేయాలి. అంటే వెలితి ఉండకూడదు. మనకున్న ప్రతి విధమైనటువంటి టాలెంట్ని నువ్వు డ్యాన్స్ వేసి పాడగలదా? డ్యాన్స్ వేసి పాట పాడి, లేదు కొత్త విధానంలో ఏదైనా కానీ ఏంటంటే వాళ్ళు షేమ్ చేయాలి. దేవుడి కోసం మనం చేయాలి. అది మన మోటివ్. ఎట్టి పరిస్థితులు ఏంటంటే మన దేవుడి నుంచి తప్పిపోవాలి. దేవుడిని ఎరిగి దేవుడి చేత రక్షింపబడి మనం, ఎందుకంటే చిన్నప్పుడు రక్షణ తెలియదు పిల్లలకి. రక్షణ అనేటువంటి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ఆ మోటివేషన్ మనం చేసుకుంటా ఈ స్టోరీ రేపు మనం ఏం చెప్పాము దాని గురించి చెప్పాము. తర్వాత వచ్చేవాడికి ఏంటంటే దేవుడు అద్భుతం చేస్తారు. 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఉన్నారు అక్కడ కూడా మళ్ళీ అందరికీ వస్తానికి కారణం ఎవరు? చిన్న బాలు. వాళ్ళ అమ్మ కనిపించింది, కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పచ్చు మనం. వాళ్ళ అమ్మ కానీ చిన్నప్పుడు వేసి ఆడికి వెళ్ళి పంపించింది. మీ అమ్మ కూడా అక్కడ పంపించింది కదా మిమ్మల్ని. వాడు అలా చేసాడు, అక్కడ చేయలేదు. మరి మీరు అలా చేయకూడదు. ఇట్లా వాడు ఏం చేశాడు? దాచుకోవాలి, నాది దాచుకోవాలా, ఇదిగో అని చెప్పి ఇచ్చాడు. అట్లా ఏంటంటే మనం ఏ స్టోరీనైనా కానీ ఏంటంటే దాన్ని వాడిని ఆలోచింపజేసే విధంగా మనం చెప్తే వాడు చక్కగా క్షేమవుతుంది. కాబట్టి అటువంటి ఆ స్థితిలో మీరు ఉండాలి. దేవుడు మంచి ఆ పరిచర్య, ఇది మామూలు పరిచర్య చెప్పాం కదా. ఈ చిన్నవానిలో ఒకడైనా నశించిన దేవుని చిత్తము వాడికి మనం చెప్పలేదంటే నిజంగా వాడు నశిస్తున్నాం. వాడు చెప్పేటువంటి బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి ఇట్టి పరిస్థితులు వాడికి చెప్పాలి. చెప్పే వేరు అంటే ఇవన్నీ ఏంటంటే విధానాలు అన్నమాట. ఇవన్నీ ఒక రోజులో అయ్యేవి కాదు. ఇవి ఇప్పటికీ ఒక రోజులో అయ్యేవి కాదు. ఆ తర్వాత మనం ప్రాక్టికల్ అంటే ఎప్పుడుకైనా మీరు ఇక్కడ కాదు, ఏ క్యాంపెయిన్ కన్నా మీరు ఎవరైనా కానీ ఎప్పుడు సిగ్గుపడవాలి, విడిపడవాలి. ఎందుకంటే ఎవరికో లేని భాగ్యం మనకి ఇచ్చేది. అది నేను నిలబడ్డాను. నువ్వు అమ్మ చెప్పి యాక్షన్ చేయాలంటే సిగ్గుపడదు. ఎందుకంటే ఈ కూడా ఒకటి చూస్తా, తర్వాత రేపు మనం అందరం చూపిస్తాం, అందరికి చేస్తాం. ఎప్పుడు కూడా మీరు విడిపడొద్దు, సిగ్గుపడొద్దు. నాకెందుకులని వెనకంజా మీరు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉన్న వారందరూ కూడా దీవించి ఆశీర్వదించింది కాక. అంటే ప్రత్యేక వందనాలు. అలాగే చదువుకు ప్రత్యేక వందనాలు పరుస్తున్నాం. నా పిల్లలు బాగున్నారా? మంచి పిల్లలు, మంచి పిల్లలు, మంచి అవుట్లెట్ సరే మంచిది. మనం ముందుకు వెళ్ళాం. ఈ సమయంలో నేను ఉండేది కూడా ఎందుకంటే ఇది కష్టతరమైంది, ఇది చాలా రిస్క్ అయింది, ఇది ఖర్చు అయింది. కాబట్టి అందుకే చాలా మంది రాదు. కానీ మీరైతే మాత్రం సమయమైనా ధనమైనా ఏదైనా సరే రెడీ అని చెప్పి సిద్ధమని మీరు వచ్చారు. కాబట్టి చాలా సంతోషం. కాబట్టి సమయంలో ఒక వ్యక్తికి మన సువార్త అనేది అందించాలి. చిన్నపిల్లల, యవనస్తుల, పెద్దవారా, పెద్ద నడివేసిపోయారా, ఎవరికైనా మనం సువార్త అనేది తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం మాత్రం యేసు గురించి మనం తప్పనిసరిగా చెప్పాలి. అందుకని ఈ బుక్లో ఒక 5 లెసన్లు ఉన్నాయి. ఈ బుక్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఈ బుక్లో ఒక 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాలు కూడా మనం చాలా సులువైన పద్ధతిలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం 4 పేజీలో మనం చూస్తే పరిచయం. ఏ బుక్ అయినా మనం చదివినప్పుడు ముందర పరిచయం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది కేవలం చర్చి దగ్గర మాత్రమే కాకుండా మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు. బైబిల్లో ఒక మాట, 2 ముగ్గురు నా నామంలో కొడి ఉండి ప్రార్థిస్తే అక్కడ ఉంటారో లేదు, దేవుడు ఉంటారు. అలాగే ఎక్కడైతే 2 ముగ్గురు ఉన్నారో అక్కడ మనం ఉండాలి కదా. అక్కడ మనం వెళ్ళి వాళ్ళకి సువార్త అందించాం. ఈరోజు
మత మార్పిడి. మత మార్పిడా లేకపోతే ఇది ఒక మార్గమా? ఇదొక మంచి మార్గం కాదు, మంచి మార్గం ఇది. ఎందుకంటే అనేక మందిని మనం చీకటి మార్గం నుండి వెలుగు మార్గం నడిపించడానికి యేసయ్య ఒక వెలుగువే లోకానికి వచ్చాడు. కాబట్టి మనం అనేక మంది పిల్లల్ని, యవనస్తుల్ని, వివాహమైన వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, ప్రతి వారిని కూడా మనం వారి సువార్త అనేది మాత్రం అందించాలి. అందుకే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు, నశించినదని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనం ఒక వ్యక్తితో కలవాలి, అతని సువార్త అందించాలి, యేసుని గురించి నేర్పించాలి. అందుకని మన సెకండ్గా మనం చూస్తే ఇక్కడ ఒక పాట మనం చదవాలి. అది మీరే చదువుతారు. అవునా? ఓకే, లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా చదవాలి. నేను పిలవగానే అలా వచ్చే ధైర్యం కలిగి ఉన్నాను. నాకు కూడా ధైర్యం లేదు, నేను చాలా పీక్కోడు, నా నీడను చూసుకుని నేను భయపడేది. అర్థమైందా? కాబట్టి ఒక లెసన్ మనం చదివి వినిపించాలి. ఇతరులకు మనం నేర్పించే పద్ధతిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఏ విషయమైనా సరే ఇతరులకు మనం నేర్పించాలి. నేను నేర్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను, దానివల్ల ఉపయోగం మాత్రం కూడా మనకు తెలిసిన విషయం ఇతరులు పంచుకోవడం వల్ల అనేక మంది ప్రయోజకులు అవుతారు. వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అన్న పలానా రోజు పలానా సంవత్సరం ఈరోజు 17వ తారీఖు కదా, ఏప్రిల్ 17వ తారీఖు పలానా చోట అన్న పలానా మాట చెప్పారు, నా హృదయం హత్తుకుంది. కాబట్టి నేను ఆ తర్వాత చాలా మందికి యేసయ్య గురించి చెప్పానని, అప్పుడు నాకు చాలా భారం జరిగిందని, నేను చాలామందికి సువార్త చెప్పాను, చాలా సంతోషంగా ఉందని, వాళ్ళందరూ మారారు అన్న సార్. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మళ్ళా నన్ను కలిశారని అని చెప్పాను అనుకోండి, ఎలా ఉండదు మీకు? చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందం, సంతోషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం మరి ఈ యొక్క పాఠాలు మనం చదివిన తర్వాత దాని ప్రశ్న ఉత్తరాలతో మనకు ఈ పక్కనే ఉంటుంది, ఇక్కడ మనం చూసుకుని రాయొచ్చు. అలా సులువైన పద్ధతిలో ఇక్కడ మనం రాయొచ్చు. ఒక వ్యక్తి యొక్క తీర్మానం కూడా చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే కారణం ఏంటి? నేను సండే స్కూల్ పరిచర్య అనేది చేయాలి, చెల్లి కూడా ఒక తీర్మానంతో పిల్లల మధ్యలో పరిచయం చేయాలి. అనేక మంది సండే స్కూల్ టీచర్లు కూడా తయారు చేయాలి. నేను ఇక్కడ రాగానే ఒక 4 ఉన్నారు. ఎవరంటే చెల్లి ఉంది, ఆ చెల్లితో పాటు మావయ్య గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నాడు, జోసఫ్ ఉన్నాడు, అలాగే తమ్ముడు సిస్టర్, మొత్తం 5 ఉన్నారు. అదేవిధంగా నాకు చాలా బాధ కలిగింది. ఎమ్మండి నా స్టేటస్ పెట్టుకుని ఎవరన్నా ఇంకా వస్తే బాగుందని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ అయిపోయాం. కానీ దేవుడు వచ్చిన తర్వాత చాలామంది నాకు కనపడ్డారు. మళ్ళా భోజనం అయింది, ఇంకా మళ్ళీ అయిపోయారు. ఏదైనప్పుడు కూడా చేసే ఒక మంచి కార్యం ఇతరులకి ఒక తీర్మానం కలిగి ఉండాలి. మనం వచ్చాము, నేర్చుకున్నాం, మనం వెళ్ళి చేయబోతున్న పనులు మాత్రం అది చాలా గొప్పవి. కాబట్టి ఈ తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఈ లెసన్ చదివాము, విన్నాం. ఎవరో ఆ లెసన్ ఏంటంటే జక్కయ్య గురించి. జక్కయ్య తీర్మానం చేసుకున్నాం, నేను ఎవరి దగ్గరైనా దేనినైనాను అన్యాయంగా తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళా నేను వాళ్ళకి 4 వంతులు మళ్ళా ఇచ్చేస్తానని ఒక తీర్మానం. అటువంటి ఒక తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం చూస్తే ఒక కొత్త వ్యక్తి ఎలా ప్రార్థన చేయాలో ఇలా ఒక లెసన్ మనం చదివాలని వినచడం వల్ల ఒక వ్యక్తి కనుక విన్నట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మార్పు అనేది జరిగింది. మంచిది. తర్వాత సెకండ్ బుక్ అనమాట, ఇది దేవుని సంతోషపరిచేది. అది 5 లెసన్లు కంప్లీట్ అయిన తర్వాత ఈ బుక్ ఇస్తాను. ఇదేంటంటే మనం విన్నాం, నేర్చుకున్నాం, మారుమనసు రక్షణ కూడా పొందాం. ఆ తర్వాత మనం ఇతరులకి సువార్త అనేది ప్రకటించాలి. ఈరోజు చాలా మంది సంఘం ఉంటాయి, బాప్తిసం 2 సంవత్సరాలు తీసుకున్నానంటే అన్నా నేను 5 సంవత్సరాలు అయింది, నేను 10 సంవత్సరాలు అన్నాను. ఎంతమంది చర్చి నడిపించారు అంటే ఒకరు కూడా చేయకపోయారు. అని నేను ఒకరు నడిపించాను, 2 నడిపించాను, అన్న నేను 5 నడిపించాను అని మన ఇంట్లో నడిపించవచ్చు, మన ఫ్రెండ్స్ నడిపించవచ్చు. ఇతరుల పట్ల భారం అనేది మనం తప్పనిసరిగా కలిగి ఉన్నాం. అందుకనే ఇతరులకు మనం సుమా చెప్పాలంటే మన మా పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటాడు, ఆ పని మాకెందుకు అని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎలా రక్షణ పొందామో
ఇతరులు కూడా అలా రక్షణ పొందాలంటే ఎవరొకరు దేవుడి గురించి ఏం చేయాలో ఒక మాట అన్నా చెప్తారు. మీరు రక్షణ సాక్ష్యం చెప్పండి చాలు, మీకు వచ్చినవి చెప్పండి, రాని అయితే చెప్పవలసింది. కాబట్టి అన్న నాకేం తెలియదు అన్న, నాకేం రాదన్న అంటే దేవుడు తప్పనిసరిగా మీకు ఇస్తాం. కాబట్టి నేనే ఉన్న ఉదాహరణకి మీ మధ్యకి వచ్చి నిలబడి మాట్లాడతానంటే నాకు మాటలు రావు, చదువుకున్నాడు కూడా 4 చదివా, 3 స్కూల్ మరి అదేందా 4 చదివారు, 3 స్కూల్ మరి ఇక వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడేవారు, మా ఇంట్లో తాతయ్య వాళ్ళు కూడా బాధపడేవారు. కానీ దేవునికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పనికిరాని వారు ఎవరైతే పనికిరారు అనుకుంటారో వారే దేవునికి రారు. అర్థమైందా? కాబట్టి దేవుని చేతులకు మనం వస్తే, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడితే దేవుడు ప్రతిదీ సులువైన పద్ధతిలో ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఏంటంటే సండే స్కూల్కి ప్రభుత్వం తెలుసుకున్నాను. అందుకనే ఎక్కడ సండే స్కూల్లోనే వెళ్తాను, ఎక్కడ సండే స్కూల్ టీచర్ ట్రై జరిగినా వెళ్తా ఉంటాను. కాబట్టి మనం ఆసక్తి అనేది చూపించాలి. మన ఆశ ఎవరు తెలుస్తారు? మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. వాళ్ళు ఏమైనా నేర్పిస్తారు, ఏమైనా వాళ్ళు ఏమైనా ఆశ తెలుస్తారు. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఏకం ప్రశ్న పత్రికలో 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరు అడగాలంటే అమ్మని అడగాల, డాడీని అడగాల, ఎవరైనా నొక్కలేదు. కానీ దేవుడిని అడిగితే తప్పనిసరి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క సెకండ్ బుక్లో ఒక 5 లెసన్లు కంప్లీట్ అయిన తర్వాత మేము ఒక బైబిల్ ఇస్తాం. ఈ పుస్తకాలు ఉచితంగా మీకు ఇవ్వబడతాయి. దీనికి ₹1 కూడా మాకు ఈ బైబిల్ మాత్రం కొనాలంటే 300 పైన ఉంది రోజు. మేమేం చేస్తామంటే ఈ బైబిల్ ఒక ₹100 డొనేషన్ ఇచ్చాం. ఈ పుస్తకాలు ఉన్న ఒక 10 లెసన్లు కంప్లీట్ అయిన తర్వాత ఈ బైబిల్ మీకు ఇస్తాం. నాన్న మాకు ముందుగా ఇస్తారా అన్న, మీరు 100 డొనేషన్ ఏమన్నా నేను ఎప్పుడే ఇచ్చేస్తాను, ఇచ్చేస్తారా? లేదు లేదు, ముందులో బుక్స్ వాడాలి, తర్వాత మీకు ఈ బైబిల్ ఇస్తాం. దీంట్లో 12 మంచి పాటలు ఉన్నాయి, మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజమైన సంగతులు. ఇవన్నీ బైబిల్లో లేని అయితే కాదు, అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి సులువైన పద్ధతిలో ఈరోజు ఇది తీసుకెళ్తే ఏమంటారు? మతమార్పిడి అంటున్నారా? కాబట్టి అటువంటి శ్రమ లేకుండా ఇది చాలా సులువైన. దీని గురించి ఎవరికి తెలియదు, కానీ దీంట్లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అనేక మందికి ఉపయోగకరంగా, ఏ సందర్భంలో ఉపయోగకరమైన మంచి మంచి లెసన్లు ఉన్నాయి. ఇది కనుక మీరు చదివి చక్కగా ఇతరులకు నేర్పించవచ్చు. యవనస్తులకి, సండే స్కూల్ ఎవరికైనా సరే మీకోసం పుస్తకాలు తెచ్చాను. మీరు వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ ఉంది, మీ పేరే, మీ ఫోన్ నెంబరే, మీ యొక్క ఫాస్ట్గా చచ్చిపోయారు మీ ఇస్తే కనుక నేను ఒకరికి ఒక 10 సెట్లు ఇవ్వమన్నా ఇస్తాను. మీకు ఎవరైతే తీసుకెళ్ళడానికి ఇష్టపడతారో మీరు కలవండి. ఓకే, ఆ 10 మందిని కూర్చోబెట్టి రాస్తున్నట్లుగా ఒక ఫోటో తీయండి. ఆ తర్వాత ఈ బైబిల్ మేము అనుభవిస్తాం. ఓకే, ఈ బైబిల్ ఇచ్చేటప్పుడు మాత్రం డొనేషన్ ఇచ్చాం. ఓకే, మరి ఈ సమయం ఇచ్చిన చెల్లికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తాం. చాలా విషయాలు తెలియజేశారు కదా. సో టైర్డ్, మీరందరూ చాలా అలసిపోయారు. దేవుడు ఒకసారి హల్లు చెప్తామండి. అసలు లేచి ఉంచుందామా?